ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మీ ఊరు, మీ పొలాలు. ఇక్కడ బతికే హక్కు మీకుంది. కాదనే అధికారం ఎవ్వరికీ లేదు. మీకు నేనున్నాను. మీ తరపున నేను పోరాడతాను. వీళ్ళు సంతకాలు పెట్టేశారు లక్ష్మమ్మ. ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? వీళ్ళు సంతకాలే పెట్టారు బాబాయ్. రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు కదా. మీరు వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు వాళ్ళకే తిరిగిచ్చేయండి. మీ ఇల్లు పొలాలు మీకే సొంతం అయ్యేలా చేద్దాం. బలవంతుల దౌర్జన్యాలతో బెదిరిపోయిన ప్రాణాలు బాబు ఇవి. మనం ఎంత చెప్పినా వీళ్ళు ధైర్యం చేయలేరు. ఎందుకు చేయలేరు బాబాయ్? మీరు ఎవ్వరికీ భయపడకండి. మన ఇంట్లో మనం జీవించే హక్కు, మన పొలంతో మనం బతికే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. మన హక్కుల్ని కాపాడడానికి చట్టం ఉంది, కోర్టులున్నాయి. ఏంటి మిత్ర గారు, నన్ను మళ్ళీ రమ్మన్నారు? ఈ ఊరు కోసం మనం ఒక పిటిషన్ వేయాలి సార్. ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఈ ఊరి జనాన్ని బెదిరించి భయపెట్టి బలవంతంగా సంతకాలు తీసుకొని వీళ్ళ ఇల్లు పొలాల్ని ఖాళీ చేయించి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు. వీళ్ళ కోసం మనం న్యాయ పోరాటం చేయాలి. షూర్ మిత్ర గారు. ఇళ్ళు పొలాలు ఇక్కడ రియల్ ఎస్టేట్ వారికి రిజిస్ట్రేషన్ అవ్వకపోయి ఉంటే మనం కోర్టులో ఫైట్ చేయవచ్చు. అందుకే మిమ్మల్ని పిలిపించాం సార్. ఈ అమాయకుల్ని మోసం చేసి ఒక ఊరినే మాయం చేయాలనుకుంటున్న ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పాలి. తప్పకుండా లక్ష్మి గారు, నేను ఇప్పుడే పిటిషన్ రెడీ చేస్తాను. వీరందరితో సంతకాలు పెట్టించండి. నేను వెంటనే కోర్టులో కేసు ఫైల్ చేస్తాను. ఇదిగోండి సార్. మీ ఊరు కోసం, మీ ఇళ్ళు పొలాల కోసం, మీ జీవితాల కోసం సంతకాలు పెట్టండి. ధైర్యంగా ముందుకు రండి. మీకు మేమున్నాం. లాయర్ గారు, ఇక మీ వంతు. వీళ్ళకి న్యాయం జరగాలి. అలాగే లక్ష్మి గారు, దీన్ని ఇప్పుడే స్కాన్ చేసి కోర్టుకి మెయిల్ చేస్తాను. వస్తాను. మన పోరాటం మొదలైంది. మీరు పండించిన ధాన్యాన్ని ఇళ్లకి తీసుకెళ్ళండి. వెళ్ళండి. నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి. ఈ ఊరి కోసం ఎంత చేస్తున్నావు. మీ ఊరి కోసం కూడా ఎంతో చేశావని విన్నాను. అంత చేసి ఎప్పుడు నీ గురించి చెప్పుకోవా? చేసిన మంచి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదండి. నా వల్ల ఓ 10 మంది సంతోషంగా ఉంటే నాకంతే చాలండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.